హాయ్ హలో వెల్కమ్ టు నైనీస్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చడి అండి. ఫస్ట్ అంటు మామిడికాయ తీసుకున్నానండి. మేము తాట తీసుకోకుండా ఉంటే టేస్ట్ బాగుంటుందని తాట ఏం తీయలేదు, ఉప్పుడప్పుడు కోసుకున్నాను. నీట్గా కడిగి కాయ ఉప్పులు కోసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్, వెల్లుల్లిపాయలు, మిరపకాయలు, ఒకటి ఆనియన్ కూడా వేసుకున్నాము, టేస్ట్ బాగుంటుంది. తగినంత ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కదా. మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరూ ఇష్టపడతారు మామిడికాయ పచ్చడి అంటే. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి. అలా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఒక ఆనియన్ చిన్నది వేసుకున్న టేస్ట్ బాగుంటుంది అనేసి, ఇంకా ఒట్టుమిరకాయలు తగినన్ని. ఇది ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు మామిడికాయ పచ్చడిలోకి. వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి. పెరుగు అన్నంలోకైనా బాగుంటుంది. ఇట్లా కోసి రెడీ చేసుకొని రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ రోలు మాకు అందుబాటులో లేదు కాబట్టి నేను మిక్సీ వేసుకొని తర్వాత పెట్టుకోవాలి. అందుకని చిన్న ఉప్పులు కట్ చేసుకున్నా. మామూలుగా రోట్లో అయితే పెద్ద ఉప్పులు అయితే బాగా మెదుగుతాయి, చిన్న ఉప్పులు అయితే ఎగిరిపోతాయండి. రోట్లో దంచుకునే వాళ్ళు పెద్ద ఉప్పులు కోసుకొని దంచుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, ఆయిల్ వేసుకొని తర్వాత తెరవాయలు వేసుకోవాలి. తర్వాత పెట్టుకుంటానండి మామిడికాయ పచ్చడి. తెరవాయలు కొంచెం వేగిన తర్వాత ఒట్టమిరపకాయలు వేసుకోవాలి. పోపు గింజలు ఏ తలకి మాడిపోతాయని లాస్ట్లో వేసుకున్నామండి. మామిడికాయ పచ్చడిలో కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇది కొంచెం ఎక్కువ వేసుకున్న ఆయిల్. ఇప్పుడు కొన్ని ఉద్దిగాయలు, తిరువాత గింజలు, జీలకర్ర, శనగలు బాగా వేగనివ్వాలండి. ఇది ఇలా మిక్సీ కొట్టుకొని పెట్టుకున్నానండి పచ్చగా. తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మామిడికాయ పచ్చడిలో. ఇంకా వేసుకున్నామండి, వేగింది. అండి, సింపుల్ రెసిపీ, టేస్ట్ బాగుంటుంది. మీరే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొద్దిసేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. బాయ్ అండి. అందరికీ సపోర్ట్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.
పుల్లగా వేయండి.